ఇప్పటికే మన దేశంలో ఎన్నో ఇండస్ట్రీస్లో మార్పులు జెట్ స్పీడ్తో జరిగిపోతున్నాయి. మనం పెట్రోల్ డీజిల్తో నడిచే కార్లతో కాదు, ఇప్పుడు కొత్త ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఏర్పాటు చేసుకునే పనిలో ఉన్నాం. హైబ్రిడ్ కార్ల గురించి మీరు వినే ఉంటారు. వాటికి అమ్మ మొగుడు అనిపించేలా ఇప్పుడు సోలార్ కార్లు కూడా మార్కెట్లో దిగాయి. ఒక్కసారి ఆలోచించండి, మీ కారు ఎండలో పార్క్ చేసిన వెంటనే ఛార్జింగ్ అయిపోతే ఎంత బాగుంటుందో కదా. ఎలక్ట్రిక్ కార్లకైనా సరే మనం ఛార్జింగ్ పాయింట్స్ పెట్టుకుని ఛార్జ్ చేయాల్సి ఉంటుంది. ఎక్కడైనా బ్యాటరీ అయిపోతూ ఆగిపోతూ ఉంటే అదొక టెన్షన్. కానీ ఇలాంటి టెన్షన్స్ ఏమీ లేకుండా కేవలం సన్లైట్ ద్వారా మాత్రమే ఆటోమేటిక్గా ఛార్జ్ అవుతూ మన కారుని ముందుకు నడిపే టెక్నిక్ ఉంటే ఎంత బాగుంటుందో అని మనం ఎన్నోసార్లు అనుకునే ఉంటాం. ఇప్పుడు ఆ కళ నిజమైంది. పెట్రోల్ పంపు చుట్టూ తిరగాల్సిన అవసరం కూడా లేదు. ఛార్జింగ్ స్టేషన్స్ కోసం లైన్లో నిలబడాల్సిన అవసరం కూడా లేదు. కాస్త ఎండలో మన కారు పార్కింగ్ చేసి పెడితే చాలు, దానికి అదే ఛార్జింగ్ ఎక్కి రోడ్ల మీదకు ఎక్కడానికి రెడీగా ఉంటుంది. సాధారణంగా ఎండలో ఎక్కువసేపు కారుని ఉంచడం వల్ల కారు బాడీ హీట్ ఎక్కువై అది డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ ఈ కారులో మాత్రం ఇందుకు రివర్స్గా ఎండలో పెడితేనే ఛార్జింగ్ అవుతుంది. టెక్నాలజీ ఇంత వేగంగా డెవలప్ అవుతూ ఉంటే అది మన లైఫ్ని కూడా చాలా సింపుల్ చేస్తూ ఉంది కదా. అప్పుడెప్పుడో మన ముత్తాతల కాలంలో ఎడ్ల బండి మీద తిరిగేవారు. పాపం గతుకుల రోడ్ల మీద సుదూర ప్రాంతాలకు వెళ్ళాలి అంటే ఎంత కష్టమో కదా. ఆ తర్వాత ఇలా కార్లు, బైకులు, వాహనాలు వచ్చినాక ట్రాన్స్పోర్టేషన్ చాలా సింపుల్ అయింది. కానీ ప్రతిరోజు పెట్రోల్ కొట్టించుకోవడం మనకి జేబులు ఖాళీ చేస్తూ ఉంటుంది. కానీ ఇప్పుడు మన ఇండియా లాంచ్ చేసిన ఈ కొత్త టెక్నిక్ మన దేశానికి మరొక వరంగా మారింది. ప్రపంచ దేశాల ముందు మనల్ని ఒక హీరోలాగా నిలబెట్టింది. ఈ టెక్నాలజీ గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. మరి వీడియో స్టార్ట్ చేసే ముందు మాదొక చిన్న రిక్వెస్ట్. మేము ఎంతో కష్టపడి మీకోసం ఈ వీడియోలు తీసుకొస్తున్నాం. మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ కొట్టారంటే మాకు ఎంతో ప్రోత్సాహంగా ఉంటుంది. మీరు ఇలాంటి మాత్రిక జ్యోతిష్య పీఠం గురూజీ మార్తాండ వర్మ స్త్రీ పురుష వశీకరణ స్పెషలిస్ట్, అష్టదిగ్బంధన మంత్రం ద్వారా 100% గ్యారంటీ పరిష్కారం. భార్య భర్తల సమస్యలు, ప్రేమ పెళ్లి సమస్యలు, లైంగిక సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలకైనా 21 రోజుల్లో శాశ్వత పరిష్కారం చూపబడును. ఎటువంటి సమస్య ఫోన్ ద్వారా పరిష్కారం చూపబడును. మా ఫోన్ నెంబర్ 80081265. టెక్నాలజీ మన దేశంలో ఇంకా కావాలి అనుకుంటే జై హింద్ అని కామెంట్ చేయడం మర్చిపోకండి. మన భారతదేశంలో టెక్నాలజీ రంగంలోనే కాదు, ఎన్నో రంగాలలో శరవేగంతో మార్పులు జరుగుతూ ఉన్నాయి. ఆ మార్పులలోనే ఇప్పుడు కొత్తగా సోలార్ కార్లు కూడా మార్కెట్లోకి రానున్నాయి. ఇప్పటికే ప్రపంచం మొత్తం మీద ఎలక్ట్రిక్ వెహికల్స్ పెరిగిపోతూ ఉన్నాయి. ఎలాన్ మస్క్ దగ్గర నుండి టాటా వరకు అన్ని కార్ల కంపెనీలు కూడా ఎలక్ట్రిక్ కార్లు లాంచ్ చేసి వాటి మీద భారీ డిస్కౌంట్లు, ట్యాక్స్ బెనిఫిట్స్ ప్రకటించి కార్లను అమ్ముకునే పనిలో పడ్డాయి. కానీ ఇప్పుడు మన ఇండియన్ మార్కెట్లో సోలార్ కార్ల ఎంట్రీ అయింది. మన ముంబై పక్కనే ఉన్న పూణేలో వేవ్ మొబిలిటీ అనే ఒక స్టార్టప్ కంపెనీ సోలార్తో నడిచే కార్లను లాంచ్ చేసింది. ఈ కారు చూడడానికి నానో కారులా ఉన్నప్పటికీ ఎంతో మోడర్న్ టెక్నాలజీతో రోడ్ల మీద రెయ్యిన దూసుకుపోవడానికి రెడీగా ఉంది. ఇది 3 మీటర్ల కంటే చిన్న సైజులో ఉన్న సోలార్ కార్. అందువల్ల ట్రాఫిక్లో ఇరుక్కునే సమస్యకు కూడా చెక్ పెట్టినట్టు అవుతుంది. ఈ కారు ఆన్ రోడ్ ప్రైస్ ఆయా రాష్ట్రాలు పెట్టే ట్యాక్స్ల మీద డిపెండ్ అవుతుందేమో కానీ షోరూమ్ ప్రైస్ మాత్రం 3,50,000 దాకా ఉంది. ఒకసారి ఇది ఛార్జ్ ఎక్కితే 250 కిలోమీటర్ల దూరం వరకు కూడా ఆగకుండా దూసుకుపోగలదు. ఇక మీరు పెట్రోల్ బంకుల దగ్గర గంటలకు పైగా వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. పెట్రోల్ రేట్లు పెరిగిపోతే గుండెలు బాదుకోవాల్సిన పని లేదు. కేవలం సోలార్ ఎనర్జీతో మనం ఈ కారుని ఛార్జ్ చేసుకుంటే చాలు. ఇది పర్యావరణానికి కూడా ఎలాంటి హాని కలిగించదు. ఈ కారులో టెక్నాలజీ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ కారులో ఉన్న సోలార్ ప్యానెల్ సన్ రూఫ్ దగ్గర ఇచ్చారు. కేవలం 80 పైసలతో మనం కిలోమీటర్ల దూరం ట్రావెల్ చేయొచ్చు. ఇది దేశంలోనే మొట్టమొదటి సోలార్ పవర్ కారు అని చెబుతూ ఉన్నారు. ఎలాగైతే ఆటోలో ముందు ఒక సీట్, వెనక 2 సీట్లు ఉంటాయో సేమ్ అదే విధంగా ఈ కారులో కూడా ముందు ఒక సీటు, వెనక 2 సీట్లు ఉంటాయి. ఒక ఫ్యామిలీ మొత్తం కలిసి ట్రావెల్ చేయడానికి ఈ కారు ఎంతగానో ఉపయోగపడుతుంది. నలుగురు సులువుగా ఈ కారులో ట్రావెల్ చేయొచ్చు. దీంతో పాటుగా కారులో పానరోమిక్ సన్ రూఫ్ ఇచ్చారు. దాంతోపాటుగా రివర్స్ కెమెరా కూడా ఉంది. ఇక ఈ కారులో ఉన్న మిగిలిన లగ్జరీ ఫీచర్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ ఫీచర్స్ వల్ల ఈ కారుని రోడ్ల మీద నడపడం మనకి చాలా సులభం అవుతుంది. మన ట్రావెలింగ్ ఒక మంచి ఎక్స్పీరియన్స్గా ఉంటుంది. సాధారణంగా చిన్న చిన్న కార్లలో ఏసీలు ఉండవు. దానివల్ల ఎండాకాలంలో కారు నడపాలి అంటే చెమటలు కక్కుతూ ఉండాల్సిందే. కానీ ఈ కారులో మాత్రం ఏసీ సదుపాయం ఉండడం వల్ల మనం కూల్గా కార్ డ్రైవ్ చేయొచ్చు. దీంతో పాటుగా ఇందులో యాపిల్ ప్లే, ఆండ్రాయిడ్ కనెక్టివిటీ కూడా ఉంది. సో మీరు మీ స్మార్ట్ ఫోన్ని ఈ కార్కి కనెక్ట్ చేసుకోవచ్చు.
ఈ కారు కేవలం పర్యావరణానికి మేలు చేయడమే కాకుండా మనకి కూడా ఎంతో మేలు చేస్తుంది. ఇప్పటికే ఎలక్ట్రిక్ బస్సులను కూడా మనం లాంచ్ చేసి షోకేస్ చేస్తూ ఉన్నాము. ఒజిఎల్ కంపెనీ లాంచ్ చేసిన ఈ కొత్త బస్సులు పర్యావరణానికి ఎంతో మేలు చేస్తాయి. మన ఇండియాలో ఎలక్ట్రిక్ వెహికల్స్ని ఎంకరేజ్ చేయడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇండియా మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో 2025లో ఒలక్ట్రా గ్రీన్ లిమిటెడ్ OGL తన టెక్నాలజీని కూడా ఈ ఎక్స్పోలో డిస్ప్లే చేసింది. ఈ కంపెనీ కొత్త కొత్త డిజైన్లతో పాటు 12 మీటర్ల బ్యాటరీ ప్లాట్ఫామ్, 9 మీటర్ల సిట్టింగ్, 12 మీటర్ కోచ్ బస్సుల్ని షోకేస్ చేసింది. ఇప్పటికే పొల్యూషన్ కారణంగా మనం ఎన్నో ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటూ ఉన్నాము. వాతావరణంలో గ్లోబల్ వార్మింగ్ పెరిగిపోయి ఎప్పుడు పడితే అప్పుడు అకాల వర్షాలు, వరదలు వంటివి ఈ మధ్యకాలంలో బాగా పెరిగిపోతూ ఉన్నాయి. మరి ఇలాంటి టైంలో మనం గ్రీన్ హౌస్ గ్యాసెస్ని తగ్గించి పర్యావరణానికి మేలు చేసే ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ని డెవలప్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకనే కేవలం మన దేశమే కాదు, ప్రపంచ దేశాలన్నీ కూడా గ్రీన్ మొబిలిటీకి పెద్దపీట వేశాయి. ఇప్పుడు 2025లో జరిగిన ఎక్స్పో కారణంగా మన భారతదేశం కూడా గ్రీన్ మొబిలిటీ వైపే చూస్తూ ఉంది అనే విషయం ప్రపంచానికి అర్థమవుతుంది. ఒలక్ట్రా గ్రీన్ టెక్ నెక్స్ట్ జనరేషన్ ఎలక్ట్రిక్ బస్సెస్ని బ్లేడ్ బ్యాటరీతో లాంచ్ చేసింది. ఈ బ్యాటరీ ఎన్నో కఠినమైన పరీక్షల తర్వాత ఇప్పుడు పబ్లిక్గా లాంచ్ చేయబడుతూ ఉంది. ఈ బ్లేడ్ బ్యాటరీ కారణంగా వాహనాలలో మంటలు వంటివి ఏర్పడవు. మిగిలిన బ్యాటరీలతో కంపేర్ చేసుకుంటే 30% ఎక్కువగా దీనిలో ఎనర్జీని స్టోర్ చేయొచ్చు. అంటే ఒక్కసారి ఛార్జ్ చేస్తే 500 కిలోమీటర్ల దూరం వరకు ట్రావెల్ చేయొచ్చు. దాంతోపాటుగా వెహికల్ కూడా లైట్ వెయిట్తో ఉండడం వల్ల ఎక్కువగా బ్యాటరీ కన్సప్షన్ కూడా ఉండదు. ఇక వాహనాల లైఫ్ టైం కూడా పెరుగుతుంది. కాబట్టి ఒలక్ట్రా కంపెనీ నుండి లాంచ్ చేసిన ఈ బ్యాటరీ కేవలం పర్యావరణానికి మాత్రమే కాదు, మనకి కూడా ఒక గేమ్ చేంజర్ అనే చెప్పుకోవాలి. ఎలాగైతే మన ఇండియాలో కొత్త కొత్త టెక్నాలజీతో వాహనాలను లాంచ్ చేస్తూ ఉన్నారో అదేవిధంగా అమెరికాలో కూడా యాప్టెరా అనే కంపెనీ కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ 2025లో ఒక సోలార్ పవర్తో నడిచే ఎలక్ట్రిక్ వెహికల్ని డిస్ప్లే చేసింది. ఇది ఎలక్ట్రిక్ వెహికల్ అయినప్పటికీ సోలార్ పవర్తో కూడా నడుస్తుంది. ప్లగ్-ఇన్ చేయకుండానే ప్రతిరోజు 60 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేయొచ్చు. అమెరికాకు చెందిన ఈ స్టార్టప్ కంపెనీ సోలార్ పవర్తో నడిచే కారు కోసం దాదాపు 500 బుకింగ్స్ చేసుకుంది. చూస్తూ ఉంటే భవిష్యత్తులో ఇటువంటి కార్లు మనకి పెట్రోల్ డీజిల్ కార్లను రీప్లేస్ చేస్తూ కనిపించవచ్చు. చూడడానికి కూడా ఎంతో మోడర్న్గా కనిపిస్తున్న ఈ కార్ అందరి దృష్టిని ఆకర్షించింది. కేవలం ఫ్రంట్ వీల్తో నడిచే ఈ కారులో సింగిల్ మోటారే ఉంటుంది. ఇది 198 bhp పవర్ జనరేట్ చేస్తుంది. ఇక 6 సెకండ్లలోనే కార్ స్టార్ట్ చేసిన వెంటనే 0 నుండి 100 కిలోమీటర్స్ వేగం వరకు తీసుకెళ్తుంది. ఎలక్ట్రిక్ వెహికల్ లవర్స్కి ఈ కార్ తెగ నచ్చేస్తూ ఉంది. ఇప్పుడు కొత్తగా లాంచ్ చేసిన ఈ కార్లన్నిటిలో మీకు ఏది బాగా నచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే వీడియో నచ్చితే వెంటనే లైక్ చేసి షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా మా ఛానల్ని రికమెండ్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.